హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ హ్యాపీ ట్రియో ఏవిఎస్ లైఫ్. ఇవాళ మన వీడియో వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ హైవేలో వెళ్తుండగా ఒక స్పెషల్ టెంపుల్ కనిపించిందండి. అదేంటంటే గాంధీ టెంపుల్. నిజమేనండి, తెలంగాణలో గాంధీ టెంపుల్ ఒక పెద్ద ఆర్చ్ అండ్ ప్లేస్ కనిపిస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్ పెద్ద కాపర్తి విలేజ్లో ఉంటుందండి. ఈ టెంపుల్లో గాంధీ విగ్రహం వచ్చేసి మెడిటేషన్ చేస్తున్నట్టు నవ్వుతూ పీస్ఫుల్గా కనిపిస్తారు. ఈ విగ్రహం ఎదురుగా ధర్మచక్ర కూడా ఉంటుంది. ఆ ధర్మచక్ర ఎలా ఉంటుందంటే ఆ చక్రంలో నుంచి విగ్రహం కనిపించేటట్టుగా నిర్మించారు. అలాగే ఇక్కడ వారణాసి, తిరుపతి అలా 30 పుణ్యక్షేత్రాల మట్టిని సేకరించి భద్రపరిచినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి కొండల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా పెద్ద పెద్ద కొండలు పచ్చగా ఎంత బాగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ గాంధీ గారు రాసిన ఫిలాసఫీ బుక్స్, పురాణాలు, గ్రంథాలు లాంటివి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాలు మనం చూడవచ్చు. అన్నీ భద్రపరిచి జాగ్రత్తగా ఉంచారు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనం స్టే చేయాలనుకుంటే ఇక్కడ షెడ్లు కూడా నిర్మించారండి. ఇక్కడ ధ్వజస్తంభం వచ్చేసి 30 feet ఉంటుందంట అండి. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ మొత్తం 4 to 4 acres నిర్మించారండి. ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్ద ప్లేసో. అండ్ ఈ టెంపుల్కి రైట్ సైడ్ మొత్తం నవగ్రహాలు చూడొచ్చు మనం. ఈ టెంపుల్ వచ్చేసి 2-staired అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఈ మెడిటేషన్ హాల్లో యోగా అండ్ ఏదైనా స్పెషల్ ఒకేషన్ రోజు హోమాలు కూడా జరుగుతాయండి. అండ్ October 2 చాలా బాగా చేస్తారంట ఇక్కడ. అండ్ భోజనాలు, అన్నదానాలు అలాంటివన్నీ చేస్తారు. ఇక్కడ పెద్ద హాల్ కూడా ఉందండి. లోపల మనకి గేట్లు క్లోజ్ చేశారు, కనిపించదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం, రైట్ సైడ్ ఏమో నవగ్రహాలు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పంచభూతాలు మనం ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు. చాలా బాగుంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా చాలా ప్లేస్లో ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయండి. జారుడుబల్ల అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో వెళ్తే. ఈ గుడి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక రావి చెట్టు కనిపిస్తుందండి. అక్కడ ఇలా కడితే మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. చూడండి ఎంతమంది కట్టారో. ఈ టెంపుల్లో గాంధీని ఒక దేవుళ్ళ భావించి అన్ని పూజలు, హోమాలు మామూలుగా టెంపుల్స్లో ఎలా జరుగుతాయో అలానే జరుగుతాయండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూడండి ఈ టెంపుల్ని. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.